హలో ఫ్రెండ్స్, నా పేరు భరత్. వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. ఒకే భూమి ఒకే చరిత్ర, కానీ రెండు దేశాలు. అవే మన ఇండియా, శత్రు దేశమైన పాకిస్తాన్. 1947లో విడిపోయిన ఈ రెండు దేశాల మధ్య గత 75 ఇయర్స్గా గొడవలు, యుద్ధాలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ సమస్య నుండి 2025లో జరిగిన పహల్గామ్ దాడి వరకు ఈ కథని సింపుల్ గా చెప్పుకుందాం. 1947కి ముందు ఏం జరిగింది, అసలు ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయి అన్నది కంప్లీట్ గా డిఫరెంట్ టాపిక్. అది మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోలో కేవలం విడిపోయాక జరిగిన పరిణామాల గురించి చెప్పుకుందాం. వీడియో చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మా కంటెంట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్స్ మాకు కొత్త వీడియోస్ చేయడానికి చాలా బూస్ట్ ఇస్తుంది. 1947కి ముందు మన దేశం బ్రిటిష్ ఇండియాగా ఉండేది. అప్పుడు పాకిస్తాన్ సెపరేట్ దేశంగా లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్లేటప్పుడు ఇండియాని రెండు ముక్కలుగా చేశారు. అందులో ఒకటి హిందువులు ఎక్కువగా ఉన్న భారత్, రెండోది ముస్లింస్ ఎక్కువగా ఉన్న పాకిస్తాన్. కానీ ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్. జనాభా ప్రకారం చూస్తే కాశ్మీర్ లో 70% పీపుల్ ముస్లింస్ ఉన్నారు. కానీ అప్పుడు జమ్మూ కాశ్మీర్ ని పరిపాలిస్తున్న రాజు పేరు మహారాజా హరిసింగ్. ఆయన ఒక హిందూ. ఆయనకి ఈ సిచ్యువేషన్ చాలా డైలమాలో పడేసింది. అప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ ఏ దేశంతో కలవదు, ఇండిపెండెంట్ స్టేట్ గా ఉంటుందని డెసిషన్ తీసుకున్నారు. దానికి పాకిస్తాన్ ఓకే చెప్తూ అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసింది. ఇండియా మాత్రం దీని గురించి ఫర్దర్ గా డిస్కషన్ చేసి డెసిషన్ తీసుకుంటామని అగ్రిమెంట్ ని హోల్డ్ లో పెట్టారు. కానీ ముందు అగ్రిమెంట్ మీద సైన్ చేసిన పాకిస్తాన్ డైరెక్ట్ గా కాశ్మీర్ లోకి ఎంటర్ కాకుండా పాకిస్తాన్ లోయలో ఉన్న ట్రైబల్స్ ని రెచ్చగొట్టి 1947 అక్టోబర్ లో కాశ్మీర్ మీద దాడి కోసం పంపించింది. అగ్రిమెంట్ మీద సైన్ చేసిన మాట తప్పడం పాకిస్తాన్ కి అప్పటి నుంచి అలవాటు. అది 2 days బ్యాక్ సీజ్ ఫైర్ విషయంలో కూడా జరిగింది. సో ట్రైబల్స్ ఎంటర్ అయ్యాక పూంచ్ అనే విలేజ్ నుంచి వైలెన్స్ స్టార్ట్ చేసి శ్రీనగర్ వరకు వచ్చేసారు. ఈ విషయం రాజా హరిసింగ్ కి తెలిసింది. వెంటనే సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండియన్ ఆర్మీ హెల్ప్ కావాలని ఇండియన్ గవర్నమెంట్ కి లెటర్ రాశారు. ఆ లెటర్ లో ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా మెన్షన్ చేశారు. మాకు ఇండియా సపోర్ట్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ని ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సైన్ చేస్తా అన్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనేది ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ టైంలో క్రియేట్ చేసిన ఒక లీగల్ డాక్యుమెంట్. అంటే కింగ్స్ రూలింగ్ లో ఉన్న స్టేట్స్ ఇండియా ఆర్ పాకిస్తాన్ లో విలీనం చేయాలి అనుకుంటే ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసి విలీనం అయ్యాక ఆ పర్టికులర్ కంట్రీ రిసోర్సెస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రాజా హరిసింగ్ October 26, 1947లో ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు. అప్పుడు అఫీషియల్ గా కాశ్మీర్ ఇండియా సొంతం అవడంతో ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఆర్మీని శ్రీనగర్ కి పంపించడం, మన ఆర్మీ ట్రైబల్స్ తో ఫైట్ చేయడం జరిగింది. ఈ వార్ లో చాలా మంది సోల్జర్స్ తో పాటు సివిలియన్స్ కూడా చనిపోయారు. అప్పుడు మొట్టమొదటిసారి అందమైన కాశ్మీర్ లోయ యుద్ధ భూమిగా మారింది. 1948లో ఈ యుద్ధం ఆపడానికి యుఎన్ఓ ఫీల్డ్ లోకి వచ్చింది. January 1, 1949లో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి కాశ్మీర్ ని 2 parts గా డివైడ్ చేస్తూ ఒక లైన్ గీశారు. అదే LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. అందులో భాగంగా 3/4 part అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ప్రాంతాలు ఇండియాకి, 1/4 part అయిన ఆజాద్ కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి వెళ్లిపోయాయి. ఇలా ఇండియా పాకిస్తాన్ మొదటి యుద్ధం ఎండ్ అయింది. కట్ చేస్తే 1965 1947 వార్ తర్వాత కాశ్మీర్ ని ఆక్యుపై చేయడానికి పాకిస్తాన్ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంది. 1958లో జనరల్ అయూబ్ ఖాన్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యారు. 1958 నుంచి 1970 వరకు పాకిస్తాన్ కి గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. జీడిపి బాగా పెరిగింది, ఆర్మీ కూడా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేశారు, అమెరికా లాంటి పెద్ద కంట్రీస్ సపోర్ట్ కూడా బాగానే ఉండేది. కానీ మన దేశం 1962 ఇండియా చైనా వార్ తర్వాత చాలా నాశనం చూసింది. ఇదే కరెక్ట్ టైం అనుకుని ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భుట్టో ఇద్దరు ఆపరేషన్ జిబ్రాల్టర్ ప్లాన్ చేశారు. అంటే పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీని 10 గ్రూప్స్ గా డివైడ్ చేసి LOC ద్వారా కాశ్మీర్ లోకి పంపించి కాశ్మీర్ ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ హెల్ప్ తో ఇండియన్ ఆర్మీని కాశ్మీర్ నుంచి తరిమేయాలన్నది ఆపరేషన్ జిబ్రాల్టర్ మెయిన్ మోటో. దీనికి కాశ్మీర్ పీపుల్ నుంచి తప్పకుండా సపోర్ట్ వస్తుందని పాకిస్తాన్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. అలా 1965 ఏప్రిల్లో ఆ 10 గ్రూప్స్ కాశ్మీర్ లోకి ఎంటర్ అయ్యాయి. ఇండియా లెక్కల ప్రకారం 30,000 నుంచి 40,000 ఆర్మీ LOC క్రాస్ చేశారని చెప్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం 5,000 నుంచి 7,000 అని చెప్పింది. కాశ్మీర్ లోకి ఎంటర్ అయిన పాకిస్తాన్ ఆర్మీకి కాశ్మీరీ ప్రజల నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ వచ్చింది. కాశ్మీర్ లోని ప్రజలు ఎవ్వరు కూడా ఆపరేషన్ జిబ్రాల్టర్ ని సపోర్ట్ చేయలేదు. అక్కడ జరుగుతున్న విషయం అంతా ఇండియన్ ఆర్మీకి చెప్పారు. వెంటనే ఇండియన్ ఆర్మీ రెస్పాండ్ అయ్యి వాళ్ళతో ఫైట్ కి రెడీ అయ్యింది. ఆపరేషన్ జిబ్రాల్టర్ బ్యాక్ ఫైర్ అవడంతో పాకిస్తాన్ ఆర్మీ ఒక పెద్ద స్టెప్ తీసుకుని కాశ్మీర్ లో ఉన్న అఖ్నూర్ సెక్టార్ మీద దాడి చేసింది. ఆ మూమెంట్ ఇండియా పాకిస్తాన్ మధ్య సెకండ్ వార్ కి దారి తీసింది. కాశ్మీర్ లోనే కాకుండా పంజాబ్, రాజస్థాన్ బార్డర్స్ దగ్గర కూడా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేసింది. September 22, 1965 వరకు ఈ వార్ జరిగింది. అప్పుడు సోవియట్ యూనియన్, అమెరికా
యునైటెడ్ నేషన్ హెల్ప్ తో ఇండియా పాకిస్తాన్ గవర్నమెంట్ తో డిస్కస్ చేసి తాష్కెంట్ ఒప్పందం మీద సైన్ చేశారు. తాష్కెంట్ అనేది ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ. అక్కడ మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ 1966 జనవరి 10న వార్ ఆపుతున్నట్టు తాష్కెంట్ లో సైన్ చేశారు. ఇక్కడ ఒక సాడ్ థింగ్ ఏంటి అంటే జనవరి 10th తాష్కెంట్ లో సమావేశం తర్వాత జనవరి 11th మన రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు హార్ట్ అటాక్ తో తాష్కెంట్ లో చనిపోయారు. విదేశాల్లో చనిపోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయనే. అక్కడితో 1965 వారు విషాదంతో ముగిసింది. కట్ చేస్తే 1971 వార్. ఈ యుద్ధం కాశ్మీర్ కోసం కాదు, ఈస్ట్ పాకిస్తాన్ కోసం, అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్. అక్కడ బెంగాలీలు వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని అణిచివేసింది. లక్షల్లో రిఫ్యూజీస్ ఇండియాలోకి వచ్చారు. ఇండియా బెంగాలీ తిరుగుబాటుదారులకు హెల్ప్ చేసింది. డిసెంబర్ 1971లో యుద్ధం మొదలైంది. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ ఓడిపోయింది. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కొత్త దేశంగా వచ్చింది. అదే ఇప్పటి బంగ్లాదేశ్. Destroy or capture the Pakistani army of occupation and liberate Bangladesh. కట్ చేస్తే ఆ తర్వాత జరిగిందే మనందరికీ బాగా తెలిసిన 1999 కార్గిల్ వార్. 1988లో ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేశారు. ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా కనిపించాలనుకున్నారు. 1999లో అప్పటి మన దేశ ప్రధాని వాజ్పేయి గారు పాకిస్తాన్ లాహోర్కి వెళ్లి ఇద్దరు శాంతిగా ఉండటం మన రెండు దేశాలకి మంచిదని ఒప్పందం చేసుకుని వచ్చారు. కానీ మనందరికీ తెలుసు కదా, పాకిస్తాన్ కి మాట తప్పడం మ్యాగీ చేసినంత ఈజీ. అగ్రిమెంట్ జరిగిన కొద్ది నెలల్లోనే పాకిస్తాన్ ఒక సీక్రెట్ ప్లాన్ తో వచ్చారు. మే 1999లో కార్గిల్ లోని ఎల్ఓసి దగ్గర ఇండియన్ ఆర్మీ ఒక షాకింగ్ విషయం చూసింది. కార్గిల్ మౌంటైన్ పిక్స్ లో ఉన్న మన ఇండియన్ క్యాంప్స్ ని ఎవరో ఆక్రమించుకొని కనిపించారు. ఆ మౌంటైన్ పిక్స్ లో ఉన్న క్యాంప్స్ మనకు టెక్నికల్ గా చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి కార్గిల్ లదాఖ్ హైవేని కంట్రోల్ చేయవచ్చు. వింటర్ సీజన్ లో మన ఇండియన్ ఆర్మీ ఖాళీ చేసిన క్యాంప్స్ ని పాకిస్తాన్ ఆర్మీ కొంతమంది ఉగ్రవాదులతో కలిసి సీక్రెట్ గా ఆక్యుపై చేశారు. పాకిస్తాన్ ప్లాన్ ఏంటి అంటే ఈ క్యాంప్స్ ని పట్టుకొని ఇండియన్ ఆర్మీని కాశ్మీర్ లో వీక్ చేసి కాశ్మీర్ ని సొంతం చేసుకోవడం. ఇది ఇండియన్ ఆర్మీకి చాలా పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఆ క్యాంప్స్ని మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. 1800 feet హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ తక్కువగా చలి గడ్డ కట్టించే పరిస్థితుల్లో యుద్ధం చేయాలి. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ పేరుతో ఒక మేజర్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మే 1999 నుండి జూలై 1999 వరకు ఇండియన్ సోల్జర్స్ కొండలు ఎక్కుతూ నైట్స్ దాడి చేయడం స్టార్ట్ చేశారు. మెల్లగా ప్రతి ఒక్క క్యాంప్స్ మన ఇండియన్ ఆర్మీ రికవరీ చేసుకున్నారు. టైగర్ హిల్, తోలోలింగ్ లాంటి పోస్టుల వద్ద జరిగిన యుద్ధాలు హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ ఫైటర్ జెట్స్ తో పాకిస్తాన్ బంకర్స్ ని పేల్చిపడేసింది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మిగతా కంట్రీస్ చాలా టెన్షన్ పడ్డాయి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ బాంబు ఉన్న దేశాలు కాబట్టి. ఈ గొడవ పెద్ద యుద్ధంగా మారితే ఏం జరుగుతుందని అందరికీ భయం. అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేశాయి యుద్ధాన్ని ఆపండి అని. కానీ భారత్ స్ట్రిక్ట్ గా ఒక రూల్ పాటించింది. భారత్ ఆర్మీ ఎల్ఓసి దాటి పాకిస్తాన్ ల్యాండ్లోకి వెళ్ళలేదు. ఈ విషయం ఇంటర్నేషనల్గా ఇండియాకి మంచి మద్దతు తెచ్చింది. జూలై 1999లో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ప్రెజర్ వల్ల పాకిస్తాన్ తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. జూలై 26, 1999లో భారత్ అన్ని మౌంటైన్ రేంజెస్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ రోజున ఇప్పటికీ కార్గిల్ విజయ్ దివాస్గా మనం అందరూ జరుపుకుంటాం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ చూస్తే 2016లో ఉరి ఆర్మీ బేస్ పై టెర్రరిస్ట్ అటాక్ చేశారు. 19 మంది భారత సైనికులు చనిపోయారు. ఇండియా దీనికి సమాధానంగా పిఓకేలో సర్జికల్ స్ట్రైక్ చేసింది. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద సూసైడ్ బాంబర్ అటాక్ జరిగింది. 40 మంది చనిపోయారు. భారత్ పాకిస్తాన్లోని బాలాకోట్ జైషే మహమ్మద్ క్యాంప్స్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. మన ఇండియన్ పైలట్ అభినందన్ మనందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఆయన్ని పట్టుకొని తర్వాత రిలీజ్ చేసింది. ఇప్పుడు 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు దాడి చేశారు. 28 మంది సివిలియన్స్, చాలా మంది హిందూ టూరిస్టులు చనిపోయారు. దీనికి లష్కరే తోయాబాతో లింక్ ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ చేసిందని భారత్ చెప్పింది. కానీ పాకిస్తాన్ దీన్ని ఖండించింది. మే 7, 2025న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పిఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలపై మిజైల్ దాడి చేసింది. కాశ్మీర్ సమస్య అన్నది ఎప్పటికీ ఎలానే ఉండిపోతుందా, లేదు అంటే డిప్లొమసీ డిస్కషన్స్ తో మన గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతుందా, లేదు అంటే యుద్ధం ఒక్కటే దీనికి ఆన్సరా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ భారత్ దోవాడా, సైనింగ్ ఆఫ్.